అందరికీ నమస్కారం. గురు పౌర్ణమి కథ. ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. మహాభారతాన్ని పురాణాలను విభజించి మానవాళికి అందించిన వేదవ్యాస మహర్షి ఈ రోజునే జన్మించారని నమ్ముతారు. పరాశర మహర్షికి సత్యవతికి ఆషాఢ పౌర్ణమి రోజున వ్యాసుడు జన్మించాడు. వేదాలను 4 భాగాలుగా విభజించడం వల్ల ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. అష్టాదశ పురాణాలను మహాభారతాన్ని రచించి లోకానికి జ్ఞానాన్ని పంచిన తొలి గురువుగా వ్యాసుడిని పూజిస్తారు. అందుకే తమకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను దేవుడిగా భావించి ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. గురు పౌర్ణమి రోజున త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని ఆది గురువుగా భావించి పూజిస్తారు. సృష్టిలో మొదటి గురువుగా దత్తాత్రేయుణ్ణి భావిస్తారు. గురు పౌర్ణమి తెలిపే పర్వదినం కాబట్టి ఈ రోజు ఆయనకు పూజిస్తారు. మరి ఇంతటి పవిత్రమైన రోజున దత్తాత్రేయుని జన్మకథ వింటే సకల శుభాలు కలుగుతాయి, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. అత్రి మహాముని మహాపతివ్రత అయిన అనసూయల సంతానమే ఈ దత్తాత్రేయ స్వామివారు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశంతో జన్మించినటువంటి గొప్ప అవతార మూర్తి. ఒకనాడు లోక కళ్యాణార్థం కోసమై నారదుల వారు ఆడినటువంటి చతురోక్తికి లోనైనటువంటి లక్ష్మీ పార్వతీ సరస్వతి అమ్మవార్లు మహాపతివ్రత అయినటువంటి అనసూయ దేవిపై ఈర్ష అసూయ ద్వేషాలను పెంచుకుంటారు. ఇక నారదుల వారు అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి యొక్క ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశ్నిస్తాడు. ఇక వారి మనసు నిండా కూడా దవనంలా వ్యాపించి 3 అమ్మల గుండెలు భగ్గుమంటాయి. వారి పత్నులను తక్షణమే ఆ అనసూయ యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమంటూ ప్రార్థిస్తారు. ఇక త్రిమూర్తులు ఎంత వాదించినా కూడా అమ్మవారులు పెడచెవిన పెడతారు. ఇక చేసేది ఏమీ లేక సన్యాసి వేషాలను ధరించి అత్రి అనసూయ ఆశ్రమం యొక్క ప్రాంతం ముందు పాదం మోపుతారు. త్రిమూర్తుల పాదస్పర్శకు భూదేవి కూడా పులకరించిపోతుంది. ఆ విధంగా వారు ఆశ్రమానికి చేరుకుంటారు. ఆ ఆశ్రమ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంత చక్కని ప్రకృతి అందాలకు రమణీయమైనటువంటి వాతావరణాన్ని చూసి ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో, మనం ముగ్గురం కూడా చిన్నారి బాలుల వలె ఆ యొక్క ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ తన్మయత్నంతో ఆ త్రిమూర్తులు అనుకుంటూ ఉంటారు. అలా మైమరిపిస్తున్నటువంటి ఆ ఆశ్రమ వాతావరణం నుండి ఒక్కసారిగా తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చినటువంటి మాటను మరిచిపోయి మన భార్యలకు ఇచ్చినటువంటి మాటను విస్మరించాము అని భావించి ఆశ్రమం ముంగిట వైపుకు పయనమైపోతారు. ఇక మహాతపోబల సంపన్నుడైనటువంటి కార్ధమ ప్రజాపతికి దేహహుతికి జన్మించినటువంటి అనసూయ దేవిని మునిశ్రేష్ఠుడైనటువంటి అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు. అప్పటి నుండి ఆమె గృహస్థిరాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి సేవలు చేసుకుంటూ అతిథి అభాగ్యులను ఆదరిస్తూ తన యొక్క పతి సేవతో చక్కగా పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అప్పురపరుస్తూ పంచభూతాలు అష్టదిక్కులకు సహితం అనుకూలంగా ఉండే విధంగా చేస్తున్నటువంటి పతివ్రత ఆ తల్లి. ఇక
దివ్య తపో తేజోమూర్తి అయినటువంటి అత్రి మహర్షిని చూస్తున్నంతనే ఆ త్రిమూర్తులు ముగ్ధులవుతారు. ఇక సాధువుల రూపంలో ఉన్నటువంటి ఆ త్రిమూర్తులైన ముగ్గురిని చూస్తూ ఆ పుణ్య దంపతులు వారిని సాదరంగా ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేశారు. ఆ తర్వాత మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరు వల్లే వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలుకుతుంది. ఇక అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆశీసులు అవుతారు. ఇక వడ్డన ప్రారంభించేందుకై సిద్ధమవుతున్న ఆ అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తే తాము భుజిస్తామంటూ వారు చెబుతారు. వారి పలుకులు ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగుపడినట్టుగా అవుతుంది. ఒక్కసారిగా తన యొక్క ప్రత్యక్ష దైవమైనటువంటి భర్తను మనసారా నమస్కరించుకుంటుంది. తర్వాత పాతివ్రత జ్యోతి వెలిగిస్తోంది. ఆమె జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. కపట సన్యాస రూపంలో ఉన్నటువంటి త్రిమూర్తుల గుట్టురట్టు అవుతుంది. వారి ఆంతర్యం ఏమిటో తెలుసుకుంటుంది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కుచెదరకుండా ఏమి నా భాగ్యము, ముల్లోకాలను ఏలేటివంటి సృష్టి స్థితి లయకారులైనటువంటి వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసినటువంటి భాగ్యం నాకు కలుగుతుంది అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివ్రత్యం, మరోవైపు అతిథి సేవ, ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అని అనుకుంటూ పతికి నమస్కరించి కమండంలో ఉన్న ఆ నీటిని త్రిమూర్తుల శిరస్సున చల్లుతుంది. వెంటనే ఆ ముగ్గురు కూడా పసిబాలులు అవుతారు. వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగుతుంది. పొంగుచాటున ఆ ముగ్గురు బాలులకు పాలిచ్చి వారి ఆకలిని తీరుస్తుంది. అంతలో ఋషికన్యలు ఋషిబాలులు కలిసి మెత్తని పూల పానుకలతో ఉయ్యాల వేయగా వారిని జోలపాట పాడి నిద్రపుచ్చుతుంది. ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఆ వింత దృశ్యాన్ని చూసినటువంటి అత్రి మహర్షి ఒక్కసారిగా తుల్లిపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగిందంతా అలాగే జరగబోతుందంతా తెలుసుకుంటాడు. ఇక త్రిమూర్తులు ఈ యొక్క ఆశ్రమం ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్నంతో పలికినటువంటి పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మవాకుగా తలచి ఆ చిన్నారుల బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కలలను పండించుకుంటారు. ఇక మానవులకు బాల్య కౌమార యవ్వన వ్యర్థ కార్యాల యవ్వన వార్ధక్యాలలో ఆనందంగా సాగేది బాల్యదశే కాబట్టి అది మధురానుభూతిని మిగిలిస్తుంది కాబట్టి వారి కూడా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. కనని తల్లిదండ్రులైనటువంటి అత్రి అనసూయల యొక్క పుత్రవాత్సల్య ప్రేమానురాగాలకు ఆ యొక్క త్రిమూర్తులకు చాలా కాలం పాటు కొనసాగుతూ ఉంటుంది. అలా ఉండగా లక్ష్మీ సరస్వతి పార్వతి మాతలకు భర్తల యొక్క ఆచూకీ తెలియక గుబులు పుడుతుంది. అంతలో నారదుల వలన అత్రి మహర్షి యొక్క ఆశ్రమం ముందు జరిగినటువంటి వింత గురించి తెలుసుకుంటారు. దాంతో అనసూయపై ఏర్పడినటువంటి ఈర్ష, అసూయ, ద్వేషాలు పటాపంచలు అవుతాయి. ఇక వెంటనే వారి యొక్క స్వరూపాలతోనే అనసూయ అత్రిముని యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు. వారిని మునికన్యలు స్వాగతిస్తారు. ఆ సమయంలో అనసూయమ్మ ఆ చిన్నారులకు పాలిచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టుకుని చోలపాట పాడుతూ ఉంటుంది.
అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారములతో సుఖాశీసులను చేస్తుంది. పసిబాల రూపంలో ఉన్నటువంటి వారి వారి భర్తలను చూసుకొని పతిభిక్ష పెట్టమంటూ కన్నీళ్లతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్ళండి అని అంటూ అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయసుతో ఒకే రూపంతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని అలా నిద్రిస్తూ ఉన్నటువంటి జగన్నాటక సూత్రధారులను ఎవరో గుర్తించుకోలేకపోతారు. ఇక ఆ తల్లులు, తల్లి నీ పతి దీక్షను భగ్నం చేయాలని ఈర్ష, అసూయ, ద్వేషాలతో మేము చేసినటువంటి తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో వారి వారి యొక్క స్వరూపాలను ప్రసాదించమంటూ ప్రాధేయపడతారు. అప్పుడు అనసూయమ్మ తిరిగి పతిని తలుచుకుని కమండంలో ఉన్నటువంటి నీటిని వారిపై చల్లగా త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ యొక్క ఆశ్రమవాస సమయం ముందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే కూడా మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. అయితే మీకు ఏ వరం కావాలో తప్పకుండా మేము ప్రసాదిస్తాం. ఏం వరం కోరుకోమని అడుగుతారు. నాయన్లారా, ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరు ఈ విధంగా పంచారు. అది మాకు శాశ్వతంగా ఉండే విధంగా అనుగ్రహించండి అంటూ వరం కోరుకుంటారు. ఇక అనసూయ ఆ ముగ్గురిని కూడా తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశాలతో దుర్వాసుడు, దత్తాత్రేయ అలాగే చంద్రుడుగా జన్మించవలసిందిగా వరం అడుగుతుంది. ఇక ఉయ్యాలలో ఉన్నటువంటి ఆ బాలులు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ, శివుడు అలాగై వారి వారి అంశాలను దత్తనారాయణునికి ఇస్తారు. అప్పటి నుండి ఆ స్వామివారు దత్తాత్రేయ స్వామివారిగా అవతారం ఎత్తుతారు. ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారి జననం జరిగింది. గురు పౌర్ణమి కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియపరచండి.